లాస్ట్లో పెడతాం. హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎస్ వరల్డ్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వర్షం నీళ్ళు పడాక మనం దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, వాటిలో బోట్స్ వదిలేద్దాం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు బోట్లు తయారు చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా నాన్న. కలర్ బోట్స్. హోల్ ఉంది. ఓకే, కోన ఏ4 షీట్ పేపర్ని స్క్వేర్ షేప్లోకి మార్చేస్తాం. అది కూడా కలర్ పేపర్. మళ్ళీ చిన్న స్క్వేర్. మొత్తం కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాడు. బోట్ ఫస్ట్ వన్ వదిలి చూద్దాం, పోద్దో లేదో చూద్దాం. పర్సు లాగుంది గైస్. నానా, అది పర్సు లాగుంది. చిన్నగా అవుతుంది బోట్లో. అవ్వడం కాదు, అయిపోయింది కూడా. పక్కన పెట్టున్నాను. చూపి గైస్, చూడండి గైస్, బాగుంది కదా. చూపి. ఓ, రియల్ బోట్ లాగానే ఉంది గైస్. కత్తి పడవ ఎక్కువసేపు నిలబడుతుందా, మామూలు పడవ ఎక్కువసేపు నిలబడుతుందా గైస్? చూద్దాం. అండ్ ఏదైతే ఎక్కువసేపు నిలబడుతుందో దాన్ని తయారు చేసేద్దాం. రెండు నిలబడితే ఏం లేదు, మామూలే. ఓకే, చెక్ చేద్దాం. చూద్దాం గైస్. మామూలు పడవ స్ట్రైట్ నిలబడింది. వీటి కలర్స్ అయితే పోతున్నాయి గైస్. కత్తి పడవ చూడొచ్చు, ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. అండ్ మామూలు పడవ చూడండి, మామూలు పడవ ఎంత నీట్గా పోతుందో. కానీ కత్తి పడవ చూడండి, కత్తి పడవ స్ట్రైట్గా పెడతాం. ఎస్. ఓయ్ గైస్, మళ్ళీ సట్టగానే పోతుంది. సో మనం మామూలు పడవలే చేద్దాం. సట పోతుంది ఇది. ఓకే, ఎక్కువసేపు నిలబడుతుందా చూద్దాం. ఇది ఆల్రెడీ మునిగిపోయేటట్టుంది ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా నాన్న తయారు చేసిన బోట్స్ అన్నిటినీ నీళ్ళల్లో అయితే వదిలిపోతున్నాడు. మునిగిపోయింది, చూడొచ్చు ఎలా మునిగిపోయిందో. అన్ని పెద్ద బోట్లలో చిన్న బోట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వదిలేద్దాం. ఓకే ఓకే గైస్. గైస్, ఇప్పుడైతే నీళ్ళు మొత్తం నిండిపోయాను అన్నమాట, వర్షం పడి. అండ్ ఇక చూడొచ్చు మన బోట్లన్నీ మన టైర్ ట్యూబ్లో అయితే నీళ్ళల్లో అయితే తిరుగుతున్నాయి. ఇప్పుడైతే వీటిని నీళ్ళల్లో అయితే వదిలిపోతున్నాం అనమాట. ఎన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ, బాల్ కూడా తేలుతుంది, చూడొచ్చు మీరు. అక్కడ నీళ్ళ ఫ్లో అయితే జరగట్లేదు, చూడొచ్చు ఎన్ని నీళ్లు పోయా. ఇక్కడ నీళ్లు పోకుండా అయితే
మా నాన్న ఇక్కడ పెట్టేశాడు అనమాట.